జగన్ టైంలో అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించి పొల్యూషన్ చెక్స్ ఆ సందర్భంగా తేడాలు వచ్చినాయి. దాని మీద కేసు, దాని మీద విచారణ, దాని మీద కోర్టు స్టే ఇవన్నీ జరిగినాయి. అదిగో అమర్ రాజాని వేధిస్తున్నారంటూ అప్పుడు తెలుగుదేశం తో పాటుగా ఈనాడు, జ్యోతి వీళ్ళందరూ హైలైట్ చేశారు. పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేస్తున్నారు. అట్లాగే అప్పుడే ఏదైతే గోరంట్ల మాధవ్ వెళ్ళి కియా పరిశ్రమకు సంబంధించినటువంటి ఏది అద్దాల మీదన, కారు అద్దాల మీదన ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి రాసిన దాంతో అదిగో పరిశ్రమలను వేధిస్తున్నారు, బెదిరిస్తున్నారు అన్నటువంటి రాసుకొచ్చారు. కరెక్ట్. వాళ్ళని బాధ్యతగా మాట్లాడడం అనేసి ఆ విధంగా అసహ్యకరమైన పనులు ఎట్లా చేస్తారన్నది అడగడంలో తప్పేమీ లేదు, విమర్శించడంలో తప్పేం లేదు. ఇప్పటికి కూడా పరిశ్రమలు పారిపోయినాయి అంటే ఆ రెండే, వాళ్ళు ఎక్కడికి పారిపోవాలి, 2 పరిశ్రమలు నడుస్తున్నాయి. కానీ వాళ్ళ ఎక్స్పాన్షన్ వేరే చోట పెట్టారు కాబట్టి రాశారు. ఇప్పుడు అదే ఆ మధ్యన ఇది శ్రీకాకుళం జిల్లాలోనో ఎక్కడో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగులందరినీ తీసేసి మా వాళ్ళని పెట్టుకోమని, అట్లాగే ఇక్కడ రాయలసీమలో ఫ్యాక్టరీలో వీటిట్లలో అటు జేసీది కావచ్చు, ఆదినారాయణ చూసి ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, పరిశ్రమల్లో ఉన్నటువంటి పాత వర్కర్లను తీసేసి మేము చెప్పిన వాళ్ళని వర్కర్లుగా పెట్టుకోండి, మీ పరిశ్రమ లారీ కాంట్రాక్ట్ ఉంటే మా వాళ్ళకి ఇవ్వండి, మీ పరిశ్రమ ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ ఉంటే మా వాళ్ళకి ఇవ్వండి, మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు. ఇదేం దౌర్జన్యం, ఇదే హింసాకాండ. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే ఎవడు గ్యారంటీ? నువ్వు కావాలంటే వ్యాపారం చేసుకో, కానీ దౌర్జన్యం చేసి వాళ్ళని ఎత్తిన రుద్దడం ఏంటి సేవలు? అప్పుడు అది పరిశ్రమలకు కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు తాజాగా సవిత ఎవరైతే కియా పరిశ్రమ ఏరియాలో ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇవి ఉంటాయి కదా, రెస్టారెంట్లు, హోటల్స్, వాళ్ళకు ఉండేటటువంటి టూరిజం డెస్కులు ఉంటాయి కదా, అంటే వాళ్ళు ట్రావెల్స్ డెస్కులు, అవి మాకు ఇవ్వాల్సిందని చెప్పి నిన్న గొడవకు దిగారన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. మంత్రి సవిత దాటి కియా మొర్రో అంటూ. ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్ని కంట్రోల్ చేయకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఆదాయమే పరమావధిగా దందాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. చివరికి కియా కార్ల పరిశ్రమను వదలడం లేదు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరులు బరి తెగించారు. కియా అనుబంధ పరిశ్రమలో కాంట్రాక్టులను తమకే కావాలని ఇదివరకే దాడులు దిగిన మంత్రి అనుచరులు తాజాగా సమీపంలో రెస్టారెంట్ల మీద గురిపెట్టారు. రెస్టారెంట్లకు అనుబంధంగా నడుస్తున్న ట్రావెల్ ఏజెన్సీలను తమకు అప్పగించాలని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం టీడీపీ నాయకులు పలువురు పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లి సమీపంలో కియా వద్ద 44 జాతీయ రహదారి పక్కన ఉన్న కొరియన్ హోటల్తో పాటు చంద్రగిరి సమీపంలో తమిళనాడుకి చెందిన పళని అనే వ్యాపారికి చెందిన మొజుగి కొరియన్ హోటల్ దగ్గర దౌర్జన్యానికి దిగారు. ట్రావెల్ ఏజెన్సీలు తమకే ఇవ్వాలంటూ దశలో హోటల్ సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. తమ యజమానులు అందుబాటులో లేని వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుకొని సిబ్బంది కలుపుతుంటే వాళ్ళు బెదిరించి వచ్చారు. మంత్రి సవితకు సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ దౌర్జన్యం దిగినట్టు సమాచారం అని రాసుకొచ్చింది. మంత్రి సవిత అనుచరుల తీరుతో కియా అనుబంధ పరిశ్రమలు, రెస్టారెంట్లు, ఇతరత్ర వ్యాపార నిర్వాహకులు బెంబేలెత్తున్నారు. ఎప్పుడు ఎవరు పైకి వస్తారని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కియా అనుబంధ పరిశ్రమల వద్ద వరుస బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగుతున్న మంత్రి అనుచరులు వాహనాల యజమానులను తమతో మాట్లాడి నడుపుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. కొన్ని లారీల అద్దాలు పాల్గొట్టారు. వాళ్ళ తీర్పు ఎప్పటికీ లారీల యజమానులు, డ్రైవర్లు ఆందోళన చెందుతుండగా తాజాగా జాబితాలో రెస్టారెంట్ల యజమానులు కూడా చేరారు. కియా వద్ద ఎలాంటి బెదిరింపులకు దిగినా క్షమించేది లేదని మంత్రి లోకేష్ చేసిన హెచ్చరికలు ఉత్తమాటే అని తాజా కథ ఉదంతంతో తేలిపోయింది. దందాలు, దౌర్జన్యాలు తగ్గేది లేదని అంటున్నారు. తాజా ఘటనపై పెనుకొండ ఎస్ఐ వెంకటేశ్వర్లోని కేఎస్ఐ రాజేష్ను ఫోన్లో సాక్షి వివరణ కోరితే వాళ్ళు స్పందించలేదని రాసుకొచ్చారు.